నమస్తే అండి. నా పేరు విజయలక్ష్మి, ఏఎన్ఎం యూఎఫ్‌డబ్ల్యూసీ కొత్తగూడెం. భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్‌లో అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో 2022 మార్చిలో అపాయింట్ అయిన వాళ్ళం మొత్తం 39 మంది మేము. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు కూడా మేము వేతనాలు తీసుకోలేదు. 6 నెలలకు పైగా వేతనాలు తీసుకోకుండా పనిచేస్తున్నాము. ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఈరోజు కలెక్టర్ ఆఫీస్ గారు వచ్చి అందరినీ కలవడానికి వచ్చాము. నెల రోజులుగా గ్రీవెన్స్కి వచ్చాము. గ్రీవెన్స్లో మెమరాండం ఇచ్చాము. అయినా కూడా మా పని ఎక్కడ కదలలేదు, మెదలలేదు. ఎక్కడుందో అక్కడే ఉంది. డిఎంహెచ్ఓ గారిని కలిసాము, అయినా కూడా పని జరగలేదు. సో ఈ రోజు వచ్చి కలెక్టర్ గారితో విషయం ఏంటి అనేది క్లారిటీ తీసుకుందామని చెప్పి అందరూ ఇక్కడికి రావడం జరిగింది. సో ఇప్పటికైనా అందరూ స్పందించి మాకు వేతనాలు వేసి ఆర్థిక ఇబ్బందుల నుంచి మమ్మల్ని కాపాడగలుగుతారని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. కలెక్టర్ గారిని కలిసారా? గ్రీవెన్స్లో కలిసామండి. గ్రీవెన్స్లో మన అడిషనల్ కలెక్టర్ గారు ఉన్నారు కదా, అడిషనల్ కలెక్టర్ గారిని కలిసి మెమరాండం కూడా ఇచ్చాము. ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ని పిలిపించి మాట్లాడారు. అయిపోద్దమ్మా 2-3 డేస్లో అంతే అని చెప్పారు. మేము గ్రీవెన్స్ ఇచ్చి కూడా 1 మంత్ అవుతుంది. డిఎంహెచ్ఓ గారు ఏమన్నారు? డిఎంహెచ్ఓ గారు బడ్జెట్ ఉంది ఆల్రెడీ, కన్సల్టెన్సీ చేంజ్ చేయడం వల్ల డిలే అయింది అని 1 మంత్ అయింది వాళ్ళు కూడా చెప్పి. ఈ 1 మంత్ నుంచి కూడా అది డిలే అవుతూ అలాగే ఉంది తప్ప మా విషయం మాత్రం ప్రోగ్రెస్ ఏం రావట్లేదు. ఇప్పుడు పరిష్కరించకపోతే మీరు ఏం చేయదలుచుకున్నారు? మేము డ్యూటీస్ నుంచి బైకాట్ అవుదాం అనుకుంటున్నామండి. ఇప్పుడు సాటర్డే వ్యాక్సినేషన్స్ ఉంటాయి కదా, ఈ వ్యాక్సినేషన్స్ కానీ డ్యూటీస్ కానీ బైకాట్ చేద్దాం. ఎందుకంటే మాకు డ్యూటీ చేయడానికి మాకే ఇబ్బంది లేదు, కాకపోతే వెళ్ళడానికి ఫెయిర్స్ పెట్టుకునే స్తోమత కూడా లేకుండా అయిపోయాం. ఎందుకంటే మేము మా కుటుంబాల్లో ఎలా ఉంది అంటే కుటుంబాన్ని మెయిన్గా లీడ్ చేస్తుంది మేమే చేస్తాం. మా జీతంతోనే ఆర్థికంగా మా అత్తగారిని, మామగారిని, మా పిల్లల్ని, భర్తని కూడా మేమే చూసుకుంటున్నాం. ఈ 6 నెలలుగా ఆగిపోవడం వల్ల మా ఇంటి కుటుంబ పరిస్థితి చాలా దీనంగా మారిపోయిందండి. కాబట్టి ఇప్పటికైనా ఆ దీన పరిస్థితిని తట్టుకొని బతకలేకపోతున్నాం కాబట్టి ఛార్జెస్ కూడా పెట్టుకోలేని స్థితిలో ఉన్నాం కాబట్టి ఉద్యోగాల్ని అంటే శాలరీస్ పడే వరకు డ్యూటీస్ని బైకాట్ చేద్దాం అనుకుంటున్నాం.